బాగా కాగే పొయ్యి మీద కూర్చోబెడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ టైర్డ్ అయ్యాను, బాగా అలసిపోయాను. బట్ అన్న వాళ్ళు ఎవరైనా వాక్యం పంచుకుంటారు అని నేను ఎదురు చూశాను. యాక్చువల్గా మంచిది. దైవ గ్రంథంలో నుండి 3 సందర్భాలను మనం చదువుకుందాం. దేవుడు ఈవేళ ప్రభు నాకు ఇచ్చిన ఆన్ ద స్పాట్ మెసేజ్ మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. యోనా గ్రంథము మనము ఒక మాట చదువుకుందాం. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఆ తర్వాత మనము 2వ అధ్యాయము 2వ వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పారిపోవాలని యోనా ఒప్పేకుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కేను. 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అంతయు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవున గతి వచ్చాను. అలాగే క్రొత్త నిబంధన వెలుగులో ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం. ఇరవై 27వ అధ్యాయము 9-10 వచనాలు. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేట అపాయకరమై ఉండను. అప్పుడు పౌలు, అయలారా, ఈ ప్రయాణం వల్ల సరుకుల ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు కష్టమును నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. తర్వాత మనము చూడండి 11వ వచనం. నమ్మాను. 12వ వచనం. శీతాకాలం గడుపుడుకు ఆ రేవు అనుకూలమైనది కానుందని అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్కు చేరి అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పేది. అది నైరుతి వాయువ్యుల దిక్కు తట్టునున్న క్రేతు రేవై ఉన్నది అన్న. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచనను సమకూడిని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించింది. కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను. సువార్తల్లో ఒక వాక్య భాగం చదువుకోవాలి, బట్ సమయం లేదు కాబట్టి నేను చదవడం లేదు. నేను మీకు గుర్తు చేస్తాను. చిన్న ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని విందాం. కరుణగల మా తండ్రి, ప్రేమ స్వరూపైన మా దేవ, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిని మాకు మీరు ఈవిగా ఈ రాత్రి వేళ అనుగ్రహించినందుకు స్తోత్రములు. మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ మాటలు మేము చదువుకున్నాము, మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో మనవి చేసుకుంటున్నాం. ప్రభువా దేవా, నిలవబడిన వాడు నిష్ప్రయోజకుడు. మనుషుని మాట వలన ఏ వ్యక్తికి కూడా ప్రయోజనం ఉండదు. కానీ మీరు మాతో మాట్లాడుతుండగా తేటగా మా మనసులను, మా స్థితిగతులను ఎరిగి మాట్లాడుచుండగా వినగల చేని గ్రహించగల మనసును, ఆత్మీయమైన అభివృద్ధిని మాకు అనుగ్రహించి దీవించమని, మీ వాక్యం మా హృదయాలలో పదిలపరిచి ముద్రించమని క్రీస్తు యేసు నామమున
వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రొత్త నిబంధనలో ఉన్న సువార్తల్లో ఉన్న మరొక సందర్భాన్ని కూడా నేను చదవాలని తలంచాను, కానీ చదవలేకపోయాను సమయాభావాన్ని బట్టి. చదవాలనుకున్న 3 సందర్భాలు తుఫాను జరిగిన సందర్భాలు. ఒకటి, యోనా కాలంలో తుఫాను జరిగింది. ఎందుకు తుఫాను జరిగింది మనందరికి తెలుసు, బైబిల్ చదివే వారే అందరికి కూడా తెలుసు. తుఫాను ఎందుకు జరిగిందంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు యోనాను నినివే పట్టణమునకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించమని చెప్పారు. ఎందుకంటే నినివే పట్టణస్థులు చాలా పాపము చేశారు, వారికి దుర్గతి కలగబోతుంది, నష్టం కలగబోతుంది, నేను కోపపడుతున్నాను, ఒకవేళ మారు మనసు పొందుతారేమో, నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించమని ఆయన అడిగారు. ఆ మాట దేవుడు చెప్పగానే యోనా వినకుండా రే లేరా సైలెంట్ కూర్చో, అయిపోయిందాక, ఓకేనా, రైట్. దుర్గతి కలుగునని దేవుడు చెప్పారు. చెప్పిన వెంటనే యోనా దేవుని మాట వినకుండా తర్షీషుకు పారిపోవాలని ఓడ ఎక్కడానికి భయానా డబ్బులు ఇచ్చి, అడ్వాన్స్ టికెట్ బుకింగ్ అంటారు కదా, కేవు ఇచ్చి బయలుదేరడానికి సిద్ధపడి ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నేను చెప్పిన ప్రయాణం ఏంటి, నువ్వు చేసే ప్రయాణం ఏంటి అని చెప్పి దేవుడు ఏం చేశాడు, ఒక తుఫాను కలిగించాడు. యోనా ప్రయాణంలో తుఫాను ఎందుకు వచ్చిందంటే, యోనాను బట్టే వచ్చింది. తుఫాను ఎందుకు వచ్చింది, యోనాను బట్టే వచ్చింది. రెండవది మనం చదువుకున్నాం అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో, పౌలు సువార్త ప్రయాణంలో ఓడ ఎక్కాడు. ఆ నావికులందరూ కూడా ఓడలో ఉన్నారు. ఆ ఓడలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, అయ్యా ఈ వాతావరణం మంచిది కాదు, నా మాట వినండి, ఈ సమయం కాదు మనం ప్రయాణం చేయడానికి, ఏదైనా ప్రమాదం రావచ్చు, కాబట్టి మనం ప్రయాణం చేయొద్దు, ప్రయాణాన్ని ఆపుదాం అన్నాడు. మీకు నేను దేవుడు నాకు ఇచ్చిన తలం పంచుకోవాలంటే దాన్ని చెప్పాలి, తప్పదు. కాబట్టి ఆయన అన్నాడు, ఓడ నావికుడి దగ్గరికి వెళ్ళి లాభం లేదు, మేము బయలుదేరాల్సింది, ఇతని మాటలు ఏమన్నా నమ్మేది అని వారు ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు. ఒక్కడే కదా మరి ఓడలో ఉన్నాడు, తప్పదు, అందరితో కూడా ప్రయాణం చేయాల్సిందే. ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది, ఒకరి యొక్క దారి తప్పు ఆలోచన వల్ల వచ్చిన తుఫాను. యోనా వల్ల వచ్చిన తుఫాను, తనకు తానుగా తెచ్చుకున్న తుఫాను. అపోస్తలుడైన పౌలుకు జీవిత ప్రయాణంలో ఎదురైన తుఫాను, ఒకరి సహవాసం వలన, ఒకరితో కలిసి ప్రయాణం చేయడం వలన వచ్చిన తుఫాను. మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో 2-3 చోట్ల ప్రస్తావించబడిన తుఫాను ఏంటంటే, ఆ పడవలో యేసుప్రభువే ఉన్నాడు. ఆయనే ఉన్నప్పుడు ఒక తుఫాను వచ్చింది. అది ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు దాకా ఎవరి వల్ల వచ్చింది చెప్పాను, ఒకటి చెప్పండి, 2 చెప్పా కదా, మీరు కూడా చెప్పండి, ఎవరి వల్ల వచ్చింది? అది సాధారణంగా స్వచ్ఛంగా వచ్చిన తుఫాన్. అది దేవుని మహిమ కొరకు వచ్చిన తుఫాన్ అని చెప్పవచ్చేమో కరెక్ట్గా. మన జీవితంలో తుఫాను వంటి శ్రమలు కలగడానికి కారణాలు ఉంటాయి. మన జీవితంలో చిన్నది వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, ఏది వచ్చినా అది దేవుని యొక్క ఆ కనుచూపు మేరలో లేకుండా ఏది రాదు మనకి. అది మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, యోనా జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సమస్యలు మన వల్లే కలుగుతాయి. కొన్ని సమస్యలు మన వల్లే కలుగుతాయి. నా వల్ల కలిగిన సమస్య నా ద్వారానే వెళ్ళిపోవాలి అని అనుకోవాలి. యోనాలాగా, ఏమయ్యా ఈ తుఫాన్ వచ్చింది, మేమందరం మా దేవుళ్ళకి మేము ప్రార్థన చేస్తున్నాము, నువ్వేంటి ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది, లేచి ప్రార్థన చేయంటే, ఈ తుఫాను నా వల్లే వచ్చింది అనగానే వాడు గుండె చచ్చిపోయారు. ఊరి నాయనో అనుకున్నారు, నా వల్లే వచ్చింది, దేవుడే కలుగు చేశాడు, ఏం చేస్తారు అంటే, నువ్వే చెప్పు సమాధానం అంటే, ఓ పని చేయండి, నన్ను లోపలేయండి, ఇది ఈ సముద్రంలో వేసేయండి, నన్ను పడేయండి, ఈ తుఫాన్ ఏమైపోద్ది, ఆగిపోద్ది.
మన ద్వారా కలిగిన సమస్యను మనమే పరిష్కరించవలసిన అవసరం ఉంది. అది ఎంతకైనా దిగి వెళ్ళి మనము దాన్ని పరిష్కరించాలి. యోనా జీవితంలో కలిగిన సమస్య, మన జీవితాల్లో కలుగుతున్న సమస్య మన ద్వారా అయితే మనమే సరి చేయాలి, మనమే తగ్గి వెళ్ళాలి. యోనాకు దేవుడు చెప్పాడు ఏమని? ఇటు ప్రయాణం చేయమని. ఎటువైపు? నినివే వైపు ప్రయాణం చేయమని. యోనా ఎటు ప్రయాణం చేశాడు? తర్షీషు వైపు ప్రయాణం చేశాడు. చూసాడా? దేవుడు తూర్పు వైపు వెళ్ళమంటే యోనా పడమటి వైపు వెళ్ళినట్టుగా ప్రయాణం చేశాడు. మన జీవితంలో దేవుడు చెప్పిన దాన్ని మనం చేయకపోతే మనకు తుఫానులుగా ఏమొస్తాయి? నేను తుఫాను గురించి మాట్లాడటం లేదు. ఇంటిలో సమస్యలు, జీవితంలో సమస్యలు, మన కుటుంబం చుట్టూ మన చుట్టూ సమస్యలు నిడుతున్నాయంటే దేవుడు చెప్పిన రీతిని కాకుండా, దేవుడు చెప్పినట్టు కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటే సమస్యలు మనకు చుట్టుముట్టుకుంటాయి. సామెతల గ్రంథకర్త ఒక మాట అన్నాడు దైవ గ్రంథంలో. ఏమనంటే తెలుసా? యెహోవాను విడిచి తిను వారికి శ్రమలు విస్తరించును అన్నాడు. ఎవరిని విడిచి తిరిగితే? ఆయన మాటను విడిచి తిరిగితే ఏమొస్తుంది? మనకు శ్రమలు విస్తరి. దేవునిని విడిచి మనం తిరిగే వారముగా మనము జీవించకూడదు మిత్రులారా. ప్రభువునందు ప్రియమైన మిత్రులారా, మనము దేవుని వాక్యాన్ని చూస్తున్నాము. దేవుని విడిచిపెడితే మనకు శ్రమలు విస్తరిస్తాయి. అందుకనే మనకు శ్రమ వచ్చినప్పుడు మొదటి ప్రశ్న, ఇది నా వల్ల వచ్చిందా అని అడగాలి. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన దినాల్లో కొందరు వచ్చి, ప్రభువా వీడి గుడ్డివాడై పుట్టుటకు వీని పాపమా, వీని తల్లిదండ్రుల పాపము చేసి ఉన్నారా, మాకు తెలియలేదు అని అడిగారు. అంటే వారికి తెలుసు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, వీరు చేసిన పాపం అయితే కొన్నిసార్లు వారే అనుభవించాల్సిన అవసరం ఉన్నది గ్రంథం ప్రకారంగా. కాబట్టి కొన్నిసార్లు మన జీవితాల్లో కలిగే ప్రతి శోధన మన వల్లే కలుగుతుంది. కాబట్టి ఎవరు సరిపడాలి? మనమే సరిపడాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే, మన ద్వారా పొరపాటు జరిగినా, మన ద్వారా ఏదైనా తప్పిదం జరిగినా మనం ఏమనుకుంటామంటే, వీళ్ళందరి వల్ల నేను ఇట్లా అయిపోయాను, లేకపోతే అసలు నేను ఇట్లా అయ్యేవాడు కాదు. ఒకవేళ మనకు అర్థమవడానికి ఎలా చెప్తున్నాను, మాకు 2 పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లడు రాగానే ఏమన్నా తప్పు చేశాడు అనుకో, ఏరా ఏం తప్పు చేసావని దండిస్తే గద్దిస్తే వాడు సరిపడతాడు. సరికాకపోతే మీ అబ్బాయి సావాసం చేయబట్టే మా అబ్బాయి ఎట్లా అయ్యాడంటే వాడు ఇంకా పోతాడు. ఏం చేయాలి? మనల్ని మనం సరి చేసుకోవాలి. యోనా సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడిచ్చిన శ్రమ ఇది, దేవుడిచ్చిన కష్టం ఇది, నేను ఆయన మాట వినకపోవడం వల్ల నా కుటుంబంలో, నా జీవితంలో ఇది జరిగిందని యోనా గ్రహించాడు. కాబట్టి యోనా జీవితంలో దేవుడు మరలా క్రొత్త దినాలు ఇచ్చాడు. లేకపోతే యోనా వచ్చేవాడు కదా తిరిగి. మన జీవితంలో ఏదైనా కష్టం ఏర్పడితే, ప్రభువా నీవు చెప్పినట్లు నేను చేయడం లేదేమో, ప్రభువా నీ మాట ప్రకారంగా నేను బ్రతకడం లేదేమో, నన్ను క్షమించిన ఆయన, నన్ను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని మరలా సజావుగా నడిపించమని అడగవలసిన బాధ్యత దేవుని నమ్మిన ప్రతి బిడ్డ మీద ఉన్నది. యోనా వెంటనే ఆ యొక్క సముద్రంలో ఎత్తి పడవేయగానే, ఏమండి దేవుని పిల్లలను దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తాడో మనకు అర్థం చేసుకోవాలి. నా వల్ల సమస్య వస్తే నేనే నష్టపోవాలి కదా, నేనే కష్టపడాలి, నేనే ఇబ్బందులు పాలవాలి. కానీ దేవుడు యోనా చేసినటువంటి చిన్న పొరపాటు కాదు, పెద్ద పొరపాటు, ఆయన మాట ధిక్కరించడమే పెద్ద పొరపాటు. ధిక్కరించినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? యోనా లోపల పడగానే శాపగా చెప్పాడు, ఏమని? నా భక్తుడు లోపల పడ్డాడు, నువ్వు పోయి గట్టిగా పట్టుకో, నువ్వు 3 రోజులు దాచిపెట్టు, తర్వాత బయటికి సముద్రం మీదకి వచ్చి నా దాసుని విడిచిపెట్టు. మనము పొరపాట్లో ఉన్నా సరే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం భక్తి గలవారమని, మనము గొప్పవారమని కాదు, ఆయన మన పట్ల ఉన్న అమూల్యమైన అతి శ్రేష్టమైన ప్రేమ, కృప గుర్తించు. అయితే ఆయన కృపను గుర్తించిన వాడు యోనా. ఆయన కృపను గుర్తించిన వాడు యోనా. మనము ఏ పొరపాటులో ఉన్నా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యల నుంచి బయటికి వస్తాం. అదే సందర్భంలో మనల్ని మనము సరి చేసుకున్నప్పుడు దేవుని కృపను మనం గుర్తించాలి. అయ్యో, నేను ఇలాంటి వాడిని అయినప్పటికీ, నేను ఇటువంటి జీవితాన్ని కలిగి ఉన్నా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న దేవుడు నన్ను ప్రేమించాడని 3వ అధ్యాయం అంతా ప్రార్థన చేస్తుంది. చేప కడుపులో ప్రార్థన. ఏమిటి? ఏడ ప్రార్థన? వాడు అడుగున్నప్పుడు ఏం చేశాడు? అయ్యో, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఏం చేశాడు? నిద్రపోయాడు. అయ్యో, పరిస్థితులు తలక్రిందులైన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు సమస్యలు వస్తున్నప్పుడు ఏం చేయాలి మనం?
అంటే మనకు దెబ్బ తగిలితే తప్ప, నొప్పి తగిలితే తప్ప మనం ప్రార్థన చేయమన్నమాట. దేవుడు కూడా తెలిసిపోయింది. మన జీవితంలో సమస్య ఏర్పడితే అది మన వల్ల అయితే మనము తప్పకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. యోనా 3 రాత్రింబవళ్ళు చేప కడుపులో ఉండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభువా ప్రభువా నీ మాట వింటాను. ఏమంటే మనిషి దగ్గర మా సైడ్ అంటారు కొద్దిగా పులుకు ఉంటుంది, అది పోదు. యాక్చువల్లీ మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు. కొద్దిగా ఉంటుంది, అది పోదు. ఆ మనిషి అన్నం వండేటప్పుడు బియ్యం అన్నీ ఉడికిపోతాయి కదమ్మా, ఉడికితే మెత్తగా ఉడికితే తినడానికి పడిపోతుంది, కానీ కొద్దిగా పులుకు ఉంటుంది, ఉడకదని. అది తినేటప్పుడు మనకి అనారోగ్యం కదా. అట్లాగనే మనిషిలో అప్పుడప్పుడు కొద్దిగా అది ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు? యాపకాయ అంత ఎర్రి ఉంటుంది. బయటికి వచ్చాడు, నినివేకి పోతానన్నాడు, పోయాడు, చెప్పాడు, అయిపోయింది, చెప్పాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత నాకు తెలుసు నినివే వాళ్ళు ఏనరు, వాళ్ళు ఎంత దుర్మార్గులు, ఈయనకేం తెలుసు అన్నట్టుగా అక్కడ కూర్చున్నాడు. శరామని ఎండ కాలుతుంది, ఎండ బాగా పడుతూ ఉంది. దేవా ఈ ఎండలో నాకు ఏదన్నా నీడ ఉంటే బాగుండు అనుకున్నాడు. అప్పటికప్పుడే రాత్రికి రాత్రే సొరసెట్టు వచ్చేసింది, నీడ వచ్చేసింది. అబ్బా నువ్వు ఎంత గొప్ప, అత్యంత కృపగల దేవుడు అని నాకు తెలుసయ్యా, నువ్వు నాకు తెలుసు, నువ్వు వింటావని తెలిసే నీ మాట విని నేను తర్షీషుకు బారిపోయాను తెలుసా. నినివే వారు నేను క్షమించాను, వారు గోనె పట్టగట్టుకున్నారు, మారు మనసు పొందారు, వారు తిరిగారు, వారు ఎంత మంచి వాళ్ళు అయిపోయారు, వారు మారు మనసు పొందారు. కాబట్టి నేను వారికి శిక్ష వేయనని చెప్తుంటే అప్పుడు బయటకు వచ్చింది ఉన్నది మనసులో. ఏది? చేప కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ మనిషికి మార్పు కలగలేదు అనిపించింది. ఏమన్నాడు? నువ్వు అత్యంత కృపగలవాడని తెలుసు, నువ్వు వారిని క్షమిస్తావని తెలుసు, అందుకే నేను పోలేదన్నాడు. ఎవరన్నా అంటారు ఆ మాట? అంటానికి కూడా సాహసించలేము, మాట్లాడలేం కదా. ఆ మాట అనగానే దేవుడు ఎండిపోయింది. ఏది? సొరసెట్టు ఎండిపోయింది. ఏంటయ్యా సొరసెట్టు ఎండిపోయింది అనవసరంగా అన్నాడు. రాత్రి బుట్టి రాత్రులు పెరిగి తెల్లారిపాటికి నీడనిచ్చిన సొరసెట్టు గురించి నువ్వు ఇంత పెద్ద బాధపడుతున్నావే. 132,000 మందికి పైబడి ఉన్నాడు జనములు, కుడి ఎడమ నెరిగిన జనములు, నా ప్రజలు, నేను పుట్టించిన ప్రజలు, వారు చనిపోతే నాకు బాధ ఉండదా అన్నాడు ఆయన. నీ వల్ల కూడా యేసు ప్రభు బాధపడుతున్నాడు. నీవు బాధలో ఉంటే ఆయన బాధపడుతున్నాడు. నీవు శ్రమలో ఉంటే, ఇబ్బందులో, సమస్యలో ఉంటే దేవుడు బాధపడుతున్నాడు. నా బిడ్డ నా మాట ఎప్పుడు వింటాడో, నా బిడ్డ నా మాట విని ఎప్పుడు బయటికి వస్తాడో అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజైనా ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తాను, నీ మాట వింటాను, దీని నుండి నేను బయటపడతాను అంటే చాలు. ప్రభు ప్రేమిస్తున్నాడు. సమస్యలు నా వల్ల కానీ నీ వల్ల కానీ మన వ్యక్తిగత జీవితాల్లో వస్తే మనమే సరిచేసుకోవాలి. రెండవది, మనం చదువుకున్న భాగంలో సమస్యలు లేక తుఫాను వంటి సమస్యలు ఎందుకు వస్తాయి? అపోస్తుల కార్యముల గ్రంథం 27:10 చదువుతాం. 27:10లో ఏం జరిగింది? అక్కడ అతడు ఓడలో ఉన్నాడు. అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకు మాత్రమే కాకుండా మన ప్రాణాలకు కూడా హానియు బహు నష్టమును కలుగున నాకు తోచుతున్నదని చెప్పి హెచ్చరించను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును ఏది when God wants to talk to the people, he creates disturbance. ఏం పడుతుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. ఆ శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. మనం ఎప్పుడైనా మన ప్రయాణము కనుక దేవుని నమ్మిన వారితో చేస్తే వారందరూ కలిసి ప్రార్థన చేస్తారు, ప్రభు చిత్తాన్ని కనుక్కొని ముందుకెళ్తారు. ఇతడు ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది, ఇతడు చేయాలని ఇష్టం కాదు, ఆ పరిస్థితి ఏర్పడింది కాబట్టి నమ్మని వారితో ఆ వాడలో ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అయితే అప్పుడప్పుడు ఆఫీసులో, అప్పుడప్పుడు వ్యవసాయంలో, వ్యాపారంలో నమ్మిన వాళ్ళతో, నమ్మని వాళ్ళతో, అందరితో ప్రయాణం చేయాలి. ఈ నమ్మని వారితో ప్రయాణం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కోసారి వాళ్ళ మాట ఏం రావు.
సో దేవుని నమ్మని వారితో ప్రయాణం జరిగేటప్పుడు మనకు కొంత నష్టం జరుగుతుంది, కొంత శోధన, కొంత శ్రమలు మనకు ఎదురవుతాయి. ఈ ఓడ ప్రయాణంలో ఆ ఓడ నావికుడు, ఆ శతాధిపతి ఇద్దరు కూడా ఆ మాట వినకుండా నమ్మని ఆ వాని సహవాసం వలన వీరికి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. తుఫాను రేగినన్నాడు, క్రేతు మీద విసిరిన తుఫాను ఓడ మీద పడింది. మన జీవితంలో మన సహవాసం సరిగా లేకపోతే, అవసరాన్ని బట్టి కానీ, మన ప్రేమను బట్టి కానీ, ఎవరిని బట్టి కానీ మనం చేసే సహవాసం సరిగా లేకపోతే మనం ఏమైపోతాం? నష్టపోతాం. పౌలు యొక్క ప్రయాణంలో ఈ అవిశ్వాసులతో కూడా ప్రయాణం చేయడం వలన నష్టం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారెవరు కూడా పౌలు మాట వినలేరు. లోకములో ఉన్నవారెవరు కూడా, లోకములో ఉన్నవి ఏవి కూడా దేవుని మాట వినరని తెలుసు. అవును, లోకము నన్ను ద్వేషించును, అది మిమ్మల్ని సహా ద్వేషించుచున్నది ప్రభు చెప్పింది. లోకము ఆయన మాట వినలేదు. కాబట్టి మనము లోకములో ఉండగా లోకములో ఉన్న వారి మాటలు మనం వినకూడదు. చూడండి, అంత పెద్ద తుఫాను జరిగింది ఒకరి సలహా వల్ల జరిగితే, తర్వాత ఆ తుఫాన్లో ఉన్న అన్ని ఎత్తి బయటేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తెలుసా? గొప్ప పౌరులు చెయ్యవు, ఇప్పుడు తుఫాన్ వచ్చింది కానీ ఇప్పుడు ఏం చేయమంటే చెప్పండి. ప్రారంభంలో వద్దని చెప్తే ఎవరు లేదు, తుఫాన్ వచ్చిన తర్వాత ఏమంటున్నారు? నువ్వేం చెప్తే అది చేస్తాను. కొంతమంది ఇట్టుంటారు అనమాట. సమస్యలన్నీ రానప్పుడు, సజావుగా ఉన్నప్పుడు నేనే డెసిషన్ తీసుకుంటాను. సమస్యలు ఏదో వచ్చిన తర్వాత మీరేదన్నా సాయం చేయండి. ఇది దేవుని పిల్లల లక్ష్యం అయితే కాదు. లాభం వచ్చినా నేనే భరించాలి, నష్టం వచ్చినా నేనే భరించాలి, శ్రమ వచ్చినా నేనే అది ఉన్నవారు, కలిగిన వారు ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడతారు. వారు నమ్మని వారు కాబట్టి వారికి అర్థమైంది ఏంటంటే, నిజంగా దైవజనుడు ఈయనకు తెలుసుంటుందని వారు దైవజనుడి దగ్గరకు వచ్చారు. ఏదైనా ఒకని వలన మనకు నష్టం జరిగినప్పుడు దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టడం చాలా అవసరం. వారు అలాగున పారవేశారు. 18వ వచనంలో ఆ పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులన్నీ పారేశారు. 3వ దినమున చేతులారా ఓడ సామాగ్రిని పారవేశారు. తినటానికి కూడా లేవు, సామాను సర్దుకోవడానికి లేవు, ఇంకంతా పోయింది. బాగా గాలి కొట్టినందున ప్రాణము తప్పించుకుందని ఆశ బొత్తిగా పోయింది. ఇక 21వ వచనంలో బహుకాలము భోజనము లేదు. ఏం లేదు? భోజనం లేదు. పాతకాలంలో ఒక సామెత ఉంది, నక్క సావాసం చేసి కుక్క సాగు తెచ్చింది. వీళ్ళ సావాసం ఆయన ప్రాణం మీదకి వచ్చింది. కొన్నిసార్లు మన సహవాసాలు సరిలేకపోతే మనమే బాధపడాల్సి వస్తుంది. ఇదిగో బహుకాలము భోజనం లేక పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక ఉండవలసింది. ఇప్పుడేం చెప్తున్నాడు? నేను చెప్పాను కదా, మీరు వినలేదు. అప్పుడు ఈ హాని నష్టము కలగకపోను. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ప్రాణములకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నేతనులు సౌలా భయపడకము, నీవు కైసరి ఎదుట నిలవలసినది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. శ్రమలో నేను దేవుని నమ్ముచున్నాను. ఆయన మాటలు నేను నమ్ముచున్నాను. శ్రమలో మనం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వారిని మనము ధైర్యపరచాలి. వారిని మనము ధైర్యపరిచి వారిని దేవుని మాటల వైపు, దేవుని యొక్క వాక్యం వైపు వారిని నడిపించాలి. మీరు ధైర్యంగా ఉండండి, నేను దేవుని మాటలు నమ్ముచున్నాను. శ్రమలో మనకు ఉండాల్సిందేంది? మన సమస్య కంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. మన సమస్య కంటే మించిన వాడు ఆయన కనుక, ఆయనను తప్పకుండా మన సమస్యను తీర్చగలిగిన దేవుడు కనుక ఆయన మీద విశ్వాసం ఉండాలి. రెండవది ధైర్యంగా ఉండాలి కదండి. పేతురు దేవుని వైపు చూసినంత కాలం ఏమయ్యాడు? ఆ నీళ్ల మీద, ఆ సముద్రం మీద నడిచాడు. దేవునిని చూడకుండా గాలిని చూసినప్పుడు ఏమయ్యాడు? మిరిగిపోయాడు. దేవుని మీద నమ్మకం ఉన్నంతసేపు దేవునిని చూస్తూ నడిచాడు. దేవుని మీద నమ్మకాన్ని లోకములో ఉన్న గాలి వైపు, లోకం వైపు దృష్టి మరల్చినప్పుడు ఏమైపోయాడు?
పేతురు మునిగిపోయాడు. మన జీవితంలో దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నప్పుడు, ఆ ధైర్యం దేవుని మీద ఉన్నప్పుడు, నా దేవుడు ఉన్నాడు నాకేం కాదనే ధైర్యంతో ఉన్నప్పుడు దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఎప్పుడైతే లోకంలో ఉన్న ప్రజల వైపు, లోకంలో వారు నాకు సహాయం చేయగలరు, వారు చేయగలరు, వీరు చేయగలరు అని మనసులో పెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? వదిలిపెట్టి చూస్తూ ఉంటాడు. అంతే, అమ్మ దూరంగా పారిపోడు, ఆయన వెళ్ళిపోడు, కానీ చూస్తా ఉంటాడు. మరలా ఏం చేశాడు? అయ్యో ప్రభువా నేను మునిగిపోవచ్చున్నాను కేకలు వేస్తే దేవుడు ఏం చేశాడు? మరలా చేయబడుకుడు పై. అప్పుడంతే, ఈ కష్టంలో నీవు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఈ శ్రమలో, ఈ శోధనలో, ఈ తుఫానులో నీవు దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. నీ చుట్టూ ఉన్న వారిని దేవుని మాటల చేత ఆదరించి వారిని ఏం చేయాలి? ధైర్యపరచాలి. కొంతమంది ఉంటారు, ధైర్యం చెప్పమంటే ఏం చేస్తారు? అధైర్యపరుస్తారు. ధైర్యం చెప్పమంటే అధైర్యపరుస్తారు. నేను పోయినసారి చెప్పినట్టున్నానన్న, నాకు కాలు ఇరిగింది 2020లో, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. మా బాబాయ్ వచ్చాడు. మా బాబాయ్ వచ్చాడు, వీళ్ళు లేవడు, ఈ కాలు అయిపోతుంది, ఇంతే సంగతులు, వీడు నడవడం కష్టమే. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నా నాతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరైనా చెప్తారా దేవుని పిల్లలు ఆ మాటలు? నేను ఆయన చూసి ఇంత అవిశ్వాసంతో ఉన్నాడు ఏమైనా మనసు బెడ్ మీద ఉన్నప్పుడే అనుకున్నాను, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు. అవిశ్వాసం మనలో ఎలా? అబ్రహామా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన శూన్యములో కూడా భూమిని వేలాడతీసిన వాడు. ఆయన సమస్తమును సమృద్ధిగా చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి పౌలు దేవుని మాటల మీద నమ్మకం ఉంచాడు, ఇతరులను ధైర్యపరిచాడు. సమస్యలో ఒకవేళ ఇతరుల వల్ల మనం నష్టపోతే, ఇతరుల వల్ల మనం కష్టపడాల్సిన పరిస్థితులు వస్తే మనం ఏం చేయాలి? దేవుని మాటల మీద విశ్వాసం ఉంచాలి. మన చుట్టూ ఉన్న వారిని దేవుని వాక్యముతో ధైర్యపరచాలి. అంతే. లేకపోతే ఏం చేస్తారు? ఈ చుట్టూ వాళ్ళు నిన్ను కూడా ధైర్యహీనులుగా, పిరిగివాడిగా తయారు చేస్తారు. కాబట్టి దేవుని మాటల చేత నిన్ను బలపరుచుకోవాలి. దేవుని వాక్యము నమ్మకం చేత ఇతరులను కూడా ధైర్యపరచాలి. మూడవది యేసు ప్రభు ఉన్న ఓడలో ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. ఆయన అమరం మీద తలవాల్చుకొని నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. కానీ ఆయనకు అంతా తెలుసు. ఆయన నిద్రపోయాడా? నిద్రపోయాడు. మానవునిగా కళ్ళు మూసుకున్నాడు. కానీ దేవునిగా సమస్తం ఎరిగిన వాడు ఆయన. ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఆహా, ఏమి డైలాగు! యేసు ప్రభువుకు చింత లేదా? చింత లేకపోతే 12 గంపలు మీరే తెప్పుకెళ్ళారు. తిన్న తర్వాత అందరూ 5,000 మందికి రొట్టెలు పెట్టినప్పుడు 12 గంపలు మిగిలితే తల ఒక గంప ఎత్తుకెళ్ళారు కదా శిష్యులు. మీరే తీసుకెళ్ళమని చెప్పాడు కదా ఆయన. ఆయన అద్భుతాలు చేసే చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. చూసిన తర్వాత ఈ సమస్య ఎందుకు వచ్చిందో గమనించండి. కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్య దేవుని మహిమ కొరకు వస్తుంది. దేవుని యొక్క శక్తిని మనము కన్నులారా చూడడానికి వస్తుంది. అది మనం గమనించాలి. కొన్ని సమస్యలు యోనాలాగా మన వల్ల వస్తాయి. కొన్ని సమస్యలు మనం సహవాసం చేసే వారి ద్వారా వస్తాయి. మన వల్ల వస్తే మనం సరి చేసుకోవాలి. మన వల్ల మన పక్కన వారి ద్వారా, మన సహవాసం చేసే వారి ద్వారా వస్తే మనం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని వారిని ధైర్యపరచాలి. మనము కూడా ధైర్యముగా దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. మూడవది, యేసు ప్రభు ఉన్న ధోరణిలోనే, మన యొక్క విశ్వాసపు ప్రయాణంలోనే తుఫాను వస్తే, మూడవ సమస్య లేకపోతే తుఫాను వంటి సమస్యలు మూడవసారి ఎందుకు వస్తాయంటే దేవుని యొక్క మహిమ కొరకు వస్తాయి. ఎందుకంటే ఆయన మహిమను చూసి మనము శక్తిని, ఇంకా విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, మనము దేవునిలో బలంగా ఉండడానికి దేవుడు మనకు ఇటువంటి మూడవ రకమైన సమస్యను ఎదురు తీసుకుని వస్తాడు. అవును కదా? ఏమన్నారు తెలుసా? ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగానే ఏమన్నారు? చెప్పండి. ఏమన్నారు వాళ్ళు? గాలిని సముద్రమును వారు గద్దింపగానే ఏమన్నారు వారు? చదువుతారా? ఆ మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఆ మాట మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా ఉంది, కానీ మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుండి ఆ భాగం ఉన్నది ఆయన మనం చూస్తాము. కానీ ప్రభువారు
అల్ఫయి కుమారుడైన లేవీని చూసిన సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకా సువార్త 8 చూడండి, క్షమించండి, 8వ అధ్యాయం 22 వచ్చిన 8:22. 24వ వచనం, 25వ వచనం. ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అన్నాడు. అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లనుకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడి, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవే, ఈయన ఎవరో ఎంత శక్తి గలవాడు. మనం నడుస్తున్న ఆయన ఏదో చిన్న చిన్న అద్భుతాలు చేస్తూ ఏదో అన్నం పెడుతూ మనల్ని నడిపిస్తున్నాడు అనుకున్నాం, కానీ ఈయన శక్తి గలవాడు అని అర్థమైంది. మన విశ్వాస జీవితంలో కూడా ప్రభువుని నమ్ముకొని మనం నమ్మకంతో జీవిస్తున్నప్పుడు మన విశ్వాసం అంచెలంచెలుగా ఎదగాలి. ఆయన శక్తిని దినదినం మనం చూస్తూ ఎదగాలి. అప్పుడు మనకు దేవుని యొక్క పరిపూర్ణత మనకు అర్థమవుతుంది. దేవుని పరిపూర్ణత అర్థమైనప్పుడు చిన్నపిల్లల్లాగానే మనం ఆలోచిస్తాం. సమస్యలు దేవుడు మనకు అనుమతిస్తున్నాడంటే దేవుని యొక్క శక్తి యొక్క విలువను మనం ఎరగాలని దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. ఆయన ఎంత శక్తి గలవాడో ఎరుగునట్లుగా వారు చూశారు. వారు అక్కడ చూశారండి. లూకా సువార్తలో మనం ఇప్పుడు 8వ అధ్యాయం చదువుకున్నాం. యోహాను సువార్తలో వారు 13వ అధ్యాయం పర్వతం మీదకు వచ్చారు. అది రూపాంతరపు కొండ. ఆ కొండ మీద యేసు ప్రభు యొక్క ముఖరూపం మారిపోవడం చూశారు. ఆ ముఖరూపం మారిపోయినప్పుడు ఆయన ఎంత తేజస్సు గలవాడో, ఎంత మహిమ గలవాడో చూశారు. ఏమంటే సముద్రం అంచులు నడిచేటప్పుడు పిలిచాడు కదా, యోహాను యాకోబు రండి. అప్పుడు చూశారుగా. అప్పుడు చూస్తే వారికి ఏమర్థమైందంటే ఎంపడబడి వెళ్దాం అనిపించింది, వెళ్ళారు అంతే. అర్థమైందా? కొంతమందిని బాగు చేస్తుంటే ఈయన దగ్గర ఏదో శక్తి ఉందని అర్థమైంది. సముద్రాన్ని కూడా చూస్తే అబ్బో మనుషుల మీద కాదు, ఆయన సృష్టి మీద కూడా శక్తి ఉందని అర్థమైంది. అసలు రూపాంతరపు కొండ మీద ముఖం మారిపోతే అమ్మో దేవుడే దిగి వచ్చాడని వారికి అర్థమైంది. అందుకే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములను అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుడు పరలోకములో ఉండడం చూశాడు. అయ్యా, మనము జీవించినటువంటి దినాల్లో ఆయన మన చుట్టూ మన మధ్య ఒకడుగా సంచరించడు, కానీ ఆయన దేవుడు అని వారికి అర్థం. మన సమస్యల్లో దేవుడు మనకు కనబడాలి, ఆయన శక్తి మనకు కనబడాలని దేవుడు కొన్ని అనుమతిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా నిన్ను నువ్వు మహింపరుచుకున్న ఆయన మాకు ఈ సమస్య నుండి బయటకు వెళ్ళేటువంటి ఆ దారిని మాకు చూపించమని దేవుడు కొరకు, దేవుని యొక్క మార్గం కొరకు మనం ప్రార్థన చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. దానియేలు సింహము గుహను దేవుడే తీసేయడు. దానియేలు సింహాల బోనును తీసేయలేదు, కానీ సింహాల బోనులో సింహాల నోళ్ళు మూసేశాడు. సమస్య లేకుండా చేయలేదు, సమస్యలో కూడా నీవు బయటికి వచ్చేటట్టు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. దానియేలుకు చూపించాడు. అగ్నిగుండంలో పడిన షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండం లేకుండా చేయలేదు, కానీ అగ్నిగుండంలో నుండి బయటికి కూడా తీసుకురాగలిగిన గొప్ప దేవుడిని నమ్మేటట్లుగా అద్భుతం చేశాడు. మన జీవితాల్లో నా దేవుడు ఇంత శ్రమలో నుండి బయటికి తీసుకొచ్చాడంటే ఏ సమస్య అయినా నా దేవుడిని నమ్ముతాననే గట్టి విశ్వాసం నీలో నాలో కలగడానికి కొన్ని దేవుడు అనుమతిస్తాడు. కొన్ని సమస్యలను దేవుడు ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. వాటిలో మనం దేవుని మీద విశ్వాసంతో బ్రతికితే ఎప్పుడైనా దేవుని కొరకు బలంగా, గట్టిగా, దృఢంగా బ్రతకగలం. కాబట్టి మన జీవితంలో వచ్చే చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల నుండి, ప్రభువా నా ద్వారా వచ్చినవా, ఒకవేళ నా చుట్టూ ఉన్న వారి ద్వారా వచ్చినవా, లేకపోతే నీ మహిమ కొరకు వచ్చినవా నాకు తెలియవు నాయన అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయను గాక. ప్రభు తన వాక్యమును మన వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. బ్రతుకు నావపైన చెలరేగి విలవిలలాడించే సమయాన నిలబెట్టి బలపరచ బలవంతుడలీవే, నిలబెట్టి బలపరచ బలవంతుడలీవే, కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే, కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే. సాగే జీవయాత్రలో
రేగేటి పెను తుఫానులెన్నో ఆదరించవా నీ జీవవాక్కుతో సేద తీర్చవా నీ చేతి స్పర్శతో సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో ఆదరించవా నీ జీవవాక్కుతో సేదదీర్చవా నీ చేతి స్పర్శతో ఆదరించవా నీ జీవవాక్కుతో సేదదీర్చవా నీ చేతి స్పర్శతో సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో అలలా శ్రమలెన్నో బ్రతుకు నావపైన చలరేగి విలవిలలాడించే సమయాన అలలా శ్రమలెన్నో బ్రతుకు నావపైన చలరేగి విలవిలలాడించే సమయాన నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే కలవరము తొలగించే కన్న తండ్రి నీవే కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే యేసయ్యా ఓ మెస్సయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో కృపగల దేవా దయగల తండ్రి మీకు వందనాలు. మా ఈ జీవిత ప్రయాణంలో సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో మా వల్ల ఎన్నో మా చుట్టుపక్కల ఉన్న వారితో ఎన్నో అయ్యా మాకు తెలియవు. అనుక్షణం దినదినం మా దేవుడవు నీవు, మా రాజువు, మా తండ్రివి, మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నా మా రాజా. లేకపోతే ఎప్పుడో ఈ భూమి మీద నుండి ఎగిరిపోయావా. నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది నాయన. మా విశ్వాసయాత్రలో జ్ఞానయుక్తంగా మామూలు వలె వివేకంగా నడుచుకోవడానికి మాకు నేర్పించండి. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకు ముద్ర వేయమని, ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని జీవితాన్ని దీవించమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.